అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పెరిగిపోతుంది. ఆ వరద నీటిని దిగువన ఉన్న ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ ఈ విధమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చూస్తే హైదరాబాద్లో మనకి అంటే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదు కాలేదు. కానీ ఈ విధంగా మూసి ఎందుకు ఇంత ఉధృతంగా ప్రవహిస్తోంది? ఆ నీరంతా కూడా మనకు ఎటువైపు నుంచి వస్తుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూడా అధిక మొత్తంలో మనకి కురిసేటువంటి వర్షాల వల్ల అధిక మొత్తంలో మనకి వరద నీరు అనేది కూడా మూసీ నదిలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా నగరంలో కురిసిన వర్షాలు కనుక చూసుకున్నట్లయితే సగటుకు మించినటువంటి వర్షపాతం అనేది నమోదైందని చెప్పాలి. ఒక విధంగా 96 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క సంవత్సరం అంటే జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా సెప్టెంబర్ 27 వరకు కూడా నమోదైంది. ఒక విధంగా సగటును కనుక చూసుకున్నట్లయితే 63 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవ్వాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో ఎంత వర్షపాతం వస్తుందో దానికంటే ఎక్కువగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో హైదరాబాద్ నగరానికి అంత వర్షపాతం అనేది 96 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైన గణాంకాల వల్ల కూడా ఒక విధంగా వరదతో కూడినటువంటి ఈ యొక్క యాక్టివిటీస్ అనేవి మూసీ నది చుట్టూ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా పట్టణ అభివృద్ధి పేరుతో మనం అనేకమైనటువంటి జలాశయాలని ఒక విధంగా చూస్తుంటే దాని యొక్క జలాశయాల యొక్క సామర్థ్యం అనేది తగ్గింది. వ్యర్థాలు అనేవి నదుల్లో వేస్తున్నారు. ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి 2000 నుంచి 2019 వరకు కూడా హైదరాబాద్లో జలాశయాలు అనేవి ఒక విధంగా 48% తగ్గాయి అనేసి, అట్లాగే చూసుకున్నట్లయితే వృక్ష సంపద కూడా ఒక విధంగా 38% తగ్గి, అలాగే చూసుకుంటే వ్యవసాయ భూమి కూడా 31% తగ్గిందని చెప్పొచ్చు. ఒక విధంగా కట్టడాలు పెరిగిపోతున్నాయి, కాంక్రీట్ జంగిల్ ప్లాట్ఫామ్ అనేది పెరిగిపోతుంది. సో వీటి వల్ల వర్షపు నీరు అనేది భూమిలోకి ఇంకడానికి సామర్థ్యం అనేది తగ్గిందని చెప్పొచ్చు. అలాగే నదుల సామర్థ్యం కూడా ఎంక్రోచ్మెంట్ అంటే ఒక విధంగా నదుల ఆక్రమణ అనేది గురవ్వడం వల్ల కూడా ఈ యొక్క వరద నీరు అనేది వచ్చేటువంటి వర్షపు నీరు అనేది లోతట్టు ప్రాంతాలకు ఒక విధంగా వెళ్ళిపోవడం, ఈ లోతట్టుకు వెళ్ళిన అటువంటి వరద నీరు అంతా కూడా మూసీ నదిలోకి రావడం అనేది కూడా చూడవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 24 గంటల్లో నమోదైనటువంటి వర్షపాతం ఒక విధంగా నిన్న చూసుకున్నట్లయితే వికారాబాద్ అలాగే జోగులాంబ గద్వాల్ ఈ యొక్క జిల్లాల్లో మనకి అధిక మొత్తంలో 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో ఒక విధంగా ఇటు మంజీరా నదులకు జలాశయాలు కూడా నిండాయని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఎక్కడైతే మనకి అధిక మొత్తంలో మనకి ఎత్తు ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలకి యొక్క వర్షపు నీరు కూడా చేరడం అనేది కూడా చూడొచ్చు. సో అందువల్ల మనకి మూసీ నదికి అధిక మొత్తంలో కూడా వర్షం అనేది వస్తుందని చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ భాగాల్లో వచ్చేసరికి మనకి గోదావరి జలాలు అనేవి వస్తుంటాయి అధిక మొత్తంలో. అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ భాగానికి వచ్చేసరికి కృష్ణా జలాలు అనేవి అధిక మొత్తంలో వస్తుంటాయి. సుమారు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, జోగులాంబ, జయశంకర్ భూపాలపల్లి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క జిల్లాలకు ఎక్కువ మొత్తంలో మనకి గోదావరి జలాలు అనేవి వస్తుంటాయి. అలాగే దక్షిణ తెలంగాణ అంతా కూడా కృష్ణా జలాలతో ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మంజీరా నుంచి మనం ఈవెన్ వాటర్ అనేది తీసుకుంటుంటాము. సో ఈ యొక్క అధిక మొత్తంలో వర్షాలు రావడం వల్ల కూడా ఒక విధంగా మూసి ఓవర్ఫ్లో అవ్వడానికి కారణమని కూడా చెప్పొచ్చు. అయితే మూసీ పరివాహిక ప్రాంతాలు చూసుకుంటే మనకి ఇప్పుడు జంట జలాశయాలు నిండినప్పుడు అక్కడ నుంచి గేట్లు ఎత్తేయడం వల్ల ఆ నీరంతా కూడా దిగువనున్న ప్రాంతాలకి మూసీలోకి అనేది వచ్చేస్తుంది. సో జంట జలాశయాలకి ఎటువైపు నుంచి వరద నీరు అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు? ఒక విధంగా చూసుకున్నట్లయితే వరద నీరు అనేది ఎక్కువ ఎత్తుగల ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలకు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అధిక మొత్తం అనేది కూడా వర్షపు నీరు అనేది ఇటు చేరడం వల్ల కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే వ్యర్థాలు అనేవి నదుల్లో వేయడం, అలాగే నదులను ఆక్యుపై చేయడం అనేది కూడా ఒక విధంగా ఈ యొక్క నీరు భూమిలోకి ఇంకే సామర్థ్యం అనేది తగ్గిందని చెప్పొచ్చు. సో వీటన్నిటి వల్ల కూడా చూసుకుంటే ఒక విధంగా ఈ యొక్క మూసీ నది అనేది ఓవర్ఫ్లో అవుతుందని కూడా చెప్పొచ్చు. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే హైదరాబాద్ అంటేనే గొలుసుకట్టు చెరువులకి ప్రసిద్ధి అంటారు. అయితే ఎక్కడికక్కడ కూడా మనకి ఆక్రమణలకు గురయ్యాయి. సో నీరు ఇంకడానికి కూడా మనకి సరైన స్థలం అనేది లేదు. అయితే ఇందుకు పరిష్కారం ఏంటి అంటారు? అంటే ఒక విధంగా గవర్నమెంట్ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. చెక్ డామ్స్ అవి నిర్మిస్తున్నారు. సో ఒక విధంగా ఎక్కడైతే వర్షపు నీరు అధిక మొత్తంలో ఉంటుందో వాటిని ఎక్కడైతే మనకి కరువు ప్రాంతాలు ఉన్నాయో వాటికి డైవర్ట్ చేయడానికి కూడా ఎక్కడైనా ప్రణాళికలు ఉన్నప్పటికీ కూడా
సిటీకి వచ్చేసరికి మనకి సరైనటువంటి ప్రణాళిక అనేది లేదనే చెప్పాలి. ఒక విధంగా 2 సెంటీమీటర్ల వర్షం అనగానే మనకి ఒక చిన్నపాటి వరదను తలపించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ నెలలోనే మనకి 15వ తారీఖునే మనకి సుమారు అంబర్పేటలోనే 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే హైదరాబాద్ బేగంపేటలోనే మనం చూసుకున్నట్లయితే 11 సెంటీమీటర్లు, గోల్కొండలో 10 సెంటీమీటర్లు, ఈవెన్ చార్మినార్లో కూడా 10 సెంటీమీటర్ల వరకు కూడా, అంటే ఒక విధంగా ఈ యొక్క సీజన్ నైరుతి ఋతుపవనాల కాలంలో ఈ యొక్క తీవ్రత కూడినటువంటి వర్షాల సంఖ్య అనేది పెరిగిందనే చెప్పొచ్చు. ఈవెన్ ఈ యొక్క రీసెర్చ్ పత్రాలు కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క ఇంటెన్సివ్ స్పెల్స్ అనేవి పెరిగాయి అనేసి, ఈ యొక్క ఎక్కువగా నగరాల్లో అధిక మొత్తంలో ఈ యొక్క ఇంటెన్సివ్ స్పెల్స్ అనేవి ఉన్నాయనేసి కూడా ఎంతోమంది రీసెర్చ్ చేసి వారి యొక్క రీసెర్చ్ పత్రాలు కూడా సమర్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ మనకేంటంటే ఎప్పుడైతే నగరంలో మనకి సరైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి డ్రైన్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉంటాయో అప్పుడు ఒక విధంగా ఈ యొక్క వరద ముప్పు కానీ ఈ యొక్క వరద నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కూడా ఉంటాయి అనేసి చెప్పొచ్చు. సో ఒకవైపు జంట జలాశయాలు నిండిపోవడము, మరోవైపు మనకి డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేకపోవడము, అదేవిధంగా ఎక్కడికక్కడ వరద నీరంతా కూడా నిలిచిపోయి అదంతా మూసీలోకి రావడం వల్లనే మూసీ ఇంత ఉధృతంగా ప్రవహించి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయని చెప్పుకోవచ్చా? ఒక విధంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా కురుస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే హైదరాబాద్కి ఇప్పటికే ఇందాక చెప్పినట్లుగా ఒక విధంగా ఒక సంవత్సరంలో వచ్చేటువంటి వర్షపాతం అనేది అధిక మొత్తంలో వర్షపాతం వచ్చినప్పుడు కూడా ఈ యొక్క నదుల సామర్థ్యం అనేది కంటే ఎక్కువ వర్షం అనేది ఈ సంవత్సరం నమోదవడం వల్ల కూడా ఒక విధంగా ఓవర్ఫ్లో కారణమని చెప్పొచ్చు. సో ఈ భారీ వర్షాల నేపథ్యంలో ముందే మూసి పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని అప్రమత్తం చేస్తూ అక్కడ అధికారులకి అలర్ట్స్ అనేవి పంపిస్తున్నారా? అంటే ఇంత పరిస్థితి ఈ విధంగా ఉంది, వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అనేవి పంపిస్తూ ఉన్నారు, మరి వర్షాలు ఈ విధంగా కురుస్తాయి, పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని ముందే చెప్తున్నారా? ఒక విధంగా చూసుకున్నట్లయితే గత 24 నుంచే ఈ యొక్క భారీ వర్షాల గురించి సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. 26, 25 నుంచి మొదలుపెట్టి ఎప్పటికప్పుడు మా యొక్క నివేదిక పత్రాల్లో ఎప్పటికప్పుడు ఈ హెచ్చరికలు అనేవి జారీ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక ముందస్తు సమాచారం అనేది తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సరిపడా సమయం అనేది వారి చేతులు ఉంటుంది కాబట్టి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉంటారో వారిపై దృష్టి కేంద్రీకరించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అలాగే ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉండేటట్టు చేయడం కావాల్సినటువంటి చర్యలు అనేవి గవర్నమెంట్ వారు చేశారనేసి చెప్పచ్చు. ఈ వర్షాలకి బ్రేక్ వస్తే ఈ వరద ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉందా, లేదంటే ఈ ఫ్లో ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది అంటారా? ఒక విధంగా పొడిబారిన అంటే ఒక విధంగా ఈ యొక్క వర్ష తీవ్రత తగ్గినప్పుడు క్రమేపీ భూమికి కావాల్సినటువంటి సమయం అనేది ఉంటుంది. ఒక విధంగా వరద నీరు భూమిలోకి ఇంకడానికి కూడా సమయం అనేది ఉంటుంది. ఇప్పటికే తడిసిన నేలలో మళ్ళీ ఇంకా వర్షం నీరు అనేది యాడ్ చేయడం వల్ల భూమిలోకి ఈ నీరు ఇంకడానికి సమయం పడుతుంది కాబట్టి ఒక విధంగా పొడిబారిన వాతావరణం ఉంటే ఒక విధంగా ఈ యొక్క తీవ్రత అనేది తగ్గుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూస్తే జిహెచ్ఎంసీ పరిధిలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు అనేవి కురుస్తున్నాయి. వీటి వల్ల ఎగువన నుంచి కూడా మనకు ఎక్కువగా వరద నీరు అంతా వచ్చి జంట జలాశయాలకి ఆ వరద ఉధృతి అనేది పెరుగుతుంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువన ఉన్న ప్రాంతాలకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే అలా విడుదల చేసినప్పుడు ఆ నీరంతా కూడా దిగువన ఉన్న ప్రాంతాలకు కూడా మనకి మూసీ నదిలోకి వెళ్ళి చేరుతోంది. సో మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎక్కడికక్కడ కూడా మన నగర వ్యాప్తంగా చూసుకుంటే బ్రిడ్జిలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయి మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ వర్షాల తీవ్రత తగ్గి పొడిబారిన వాతావరణం కనుక మళ్ళీ కంటిన్యూ అవుతే ఈ వరద ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.